హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈ ర్యాండమ్ ఎపిసోడ్ మ్యాచ్ 3 అంటే నా కాలేజ్ లైఫ్లో జరిగిన థర్డ్ మ్యాచ్ ఇప్పుడు చెప్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు టోర్నమెంట్ చాలా బాగా ఆడుతున్నాం. టీం అంతా బాగా సెట్ అయింది. 3 years అయింది కదా, సో ఎవరు ఎలా ఆడతారో అందరికీ బాగా అర్థమైంది. ఈసారి టోర్నమెంట్లో ఫైనల్స్ చేరుకున్నాం. మా అపోనెంట్ టీం సేమ్ ఇయర్ మెకానికల్స్, అంటే మా బ్యాచ్ వాళ్ళే. అందరూ సూపర్ క్లోజ్, నాకు చాలా బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే ఎప్పటికీ మా క్లాస్మేట్స్తో కన్నా వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడుతుంటాను. వాళ్ళతో ఆల్రెడీ బయట మ్యాచెస్లో బాగా ఆడి ఎవరెలా ఆడతారో చాలా బాగా తెలుసు. వీళ్ళ టీంలో సూపర్ స్టార్స్ ఉన్నారు. మా టీంలో ముందు చెప్పినట్టు సూపర్ స్టార్స్ ఎవరు లేరు, అందరూ బాగా పెర్ఫామ్ చేసేవాళ్ళే. మెకానికల్ టీంలో టాప్ 5-6 వికెట్స్ చాలా స్ట్రాంగ్ వికెట్స్. కరుణ్, రాజారాం, సుశాంత్ ఇలాగా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. కరుణ్, రాజారాం అయితే సూపర్ ప్లేయర్స్. అంటే కాలేజ్ టీంలో, యూనివర్సిటీ టీంలో వీళ్ళు చాలా బాగా ఆడతారు. అండ్ మంచి బాల్ని కూడా బౌండరీ కొట్టగల సమర్థులు. అండ్ ఫైనల్లీ ఈజ్ ఆల్వేస్ 20 overs గేమ్. మేము టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. ఆ రోజు ట్యూస్డే. నేను యూజువల్గా ట్యూస్డేస్ లిక్విడ్ డైట్లో ఉంటాను ఈవినింగ్ సన్సెట్ వరకు. వెదర్ ఏమో చాలా ఎండగా ఉంది. బౌలింగ్ స్టార్ట్ చేసాం. మెక్ టీం బాగానే స్టార్ట్ చేశారు. వికెట్ ఏమీ ఇవ్వకుండా ఆల్మోస్ట్ 4 overs అయిపోయాయి. అరౌండ్ 25-30 కొట్టారు. ఫిఫ్త్ ఓవర్ నేను తీసుకున్నాను. ఇంకా బౌలింగ్ చేంజ్ అయ్యి నా బౌలింగ్ మీడియం పేస్ అండ్ స్వింగ్ బాగా అవుతుంది న్యూ బాల్ అయితే. సిన్స్ ఇది ఇంకా 4 hours అయింది, వాళ్ళు పెద్దగా కొట్టదు కాబట్టి బాల్ ఇంకా న్యూగానే ఉంది అండ్ నేను స్వింగ్ చేయగలుగుతున్నాను. ఆ ఓవర్లో ఓపెనర్ అవుట్ అయ్యాడు. ఫస్ట్ బ్రేక్ వచ్చింది మాకు. చాలా రిలాక్స్ అయ్యాం. నా నెక్స్ట్ ఓవర్లో ఇంకో ఓపెనర్ కూడా తీసాను. అప్పుడు క్రీస్లోకి నాన్ స్ట్రైకర్ ఎండ్లో రాజారాం ఉన్నాడు. కరుణ్ వచ్చాడు. సో కరుణ్ అండ్ రాజారాం 2 సూపర్ స్టార్స్ ఎట్ క్రీస్. నాకు యూజువల్గా ఎవడు బాగా ఆడతాడో వాడిని తీయడం అంటే చాలా ఇష్టం. అంటే ఎవరికైనా ప్రతి బౌలర్కి అదే ఇష్టం. కరుణ్ వచ్చాడు, ఇన్ స్వింగ్ వేశాను. జస్ట్లో వికెట్ని మిస్ అయింది. ఎంపైర్ వైడ్ ఇచ్చారు. రాజారాం వెంటనే కరుణ్ దగ్గరికి వెళ్ళి కవర్ చెయ్యి, జస్ట్లో మిస్ అయింది అని చెప్పి మెసేజ్ ఇచ్చాడు. కరుణ్కి నేను మళ్ళీ ఇన్ స్వింగ్ వేస్తాను అనుకున్నాడేమో, నేను అవుట్ స్వింగ్ వేశాను. బ్యాట్ ఎడ్జ్కి తగిలి క్యాచ్ వెళ్ళింది. కరుణ్ అవుట్ అయిపోయాడు. ఇంకా టీం అంతా చాలా హ్యాపీ. క్యాచ్ పట్టే లోపల బ్యాట్స్మెన్ క్రాస్ అయ్యి రాజారాం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ నుండి స్ట్రైకర్ ఎండ్కి వచ్చాడు. అవర్ నెక్స్ట్ బిగ్ ఫిష్ ఈజ్ రాజారాం. నా లాస్ట్ బాల్ ఆ ఓవర్కి క్రాస్ సీమ్తో గుడ్ లెంత్ బాల్ వేశాను. రాజారాంకి బ్యాట్ నిక్ అయింది, కీపర్ క్యాచ్ వెళ్ళింది. కానీ మా కీపర్ అది వదిలేశాడు. ఆ క్యాచ్ పట్టుంటే టాప్ ఆర్డర్ మొత్తం అక్కడితోనే అయిపోయేది, ఆ ఓవర్తోనే. రాజారాం అక్కడ నుండి నెమ్మదిగా సింగిల్స్ తీస్తూ స్కోర్ని తీసుకుని వెళ్ళాడు ముందుకి. వేరే బౌలర్స్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ తీస్తూ అరౌండ్ 12 ఓవర్స్కి 70 with 5 wickets పడ్డాయి. రాజారాం కూడా అవుట్ అయిపోయాడు. సో మేము ఇంకా అనుకున్నది ఏంటంటే అప్పటి వరకు అంత బాగానే అయింది. కెప్టెన్ కిరణ్ అని ఒకడున్నాడు వాళ్ళ టీంలో. సో వీడిని మేము పెద్దగా ప్లాన్ చేసుకోలేదు వీడి గురించి. సింగిల్స్తో స్టార్ట్ చేశాడు. నా ఓవర్ కోట కూడా అయిపోయింది. స్పిన్నర్ని దించాం. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 PM అయింది. ఎండ ఫుల్ మండిపోతుంది. తొందరగా ఆల్అవుట్ చేస్తే మేము చేద్దామని, స్కోర్ తక్కువ కూడా ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఎగ్జామ్స్లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ వస్తే ఎలా అవుతుందో అలానే అనిపించింది కెప్టెన్ కిరణ్ అండ్ మాధవ్ ఆడుతుంటే. అవుట్ అవ్వలేదు కదా, నెమ్మదిగా బౌండరీస్ కొడుతూ టీమ్ స్కోర్ని 100 దాటించారు. ఈ కెప్టెన్ కిరణ్ కూడా 50 కొట్టాడు. వాడి పేరు కెప్టెన్ అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఈజ్ నాట్ ఎ కెప్టెన్ ఫర్ ద టీమ్. బట్ వాడు కొంచెం ఆర్మీ కట్టింగ్ అదంతా ఉండి అలా ఉంటున్నాడు, కానీ కెప్టెన్ అంటున్నారేమో, ఐ డోంట్ నో. వాడు 50 కొట్టేశాక ఆఖరికి స్పిన్నర్ బౌలింగ్లో షార్ట్ లెగ్ దగ్గర నేనే క్యాచ్ పట్టుకున్నాను. నా లైఫ్లో అంతలో ఎప్పుడు తిట్టుకోలేదు ఎవరిని, మ్యాచెస్లో పర్టికులర్గా. వాడిని తిట్టుకున్నాను. 20 ఓవర్స్లో అరౌండ్ 140 స్కోర్ వెళ్ళిపోయింది వాళ్ళది. మా టీం అంతా స్కోర్ కొంచెం ఎక్కువగా అనిపించింది. ఆల్సో మా టీంలో ఎక్కువ మంది 20 overs ఆడింది లేదు ఎప్పుడు. దీనికి 20 overs అంటే జనరల్గా ప్రాక్టీస్ కావాలి. మేము ఎప్పుడు 12-15 overs 16 overs మ్యాక్సిమం ఆడేవాళ్ళం. మేము బ్యాటింగ్ దిగాం. 5 ఓవర్స్లో 35 కొట్టి 2 wickets పోయాయి. నమ్మకం పెట్టుకున్న బ్యాట్స్మెన్ అంతా కూడా ఎక్కువ స్కోర్ కొట్టట్లేదు, బట్ అవుట్ అయిపోయారు. 100 బాగానే ఉంది. ఇంకా సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే 4 overs 40 runs కొట్టాలి, 4 wickets ఇన్ హ్యాండ్ ఉన్నాయి. అంటే ఈ ముందు మ్యాచ్ అంటే సెమీస్లో, ఫైనల్స్ వెళ్ళక ముందు సెమీస్లో మేము సిఎస్సి సెకండ్ ఇయర్ అంటే మా జూనియర్స్తో మ్యాచ్ చేసింగ్ అప్పుడు నేను నా కెరియర్లో వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. 10 runs ఫ్రమ్ టు విన్ 3 overs అని ఉన్నప్పుడు నేను దిగాను. 1-2 runs తీసాక ఇంకా నాకు బాల్ కనెక్ట్ అవ్వట్లే. బేసిక్గా బాల్ అవ్వాలంటారు బ్యాట్స్మెన్. ఆల్మోస్ట్ వాళ్ళు వైడ్ లెంత్ బౌలింగ్ వేస్తున్నారు చాలా. నేను వైడ్ ఇస్తారేమో అనుకుని వదిలేసాను కొన్ని బాల్స్. ఎంపైర్ ఏమో వైడ్ ఇవ్వట్లేదు, అది వైడ్ లైన్ లోపలే ఉందంటారు. ఇలాగా ఈ కన్ఫ్యూజన్లో నేను అసలు చాలా చిరాకు ఎత్తిపోయి నేను అసలు కొట్టలేదు ఆ మ్యాచ్లో నేను పెద్దగా ఆడకపోయేసరికి రన్స్ ఇంకా లాస్ట్ ఓవర్ 6 runs దాకా వెళ్ళిపోయింది. 3 ఓవర్స్లో 10 runs కావాల్సింది, లాస్ట్ ఓవర్ 6 runsకి వెళ్ళిపోయింది.
ఇంకా నేను అవుట్ అయిపోయాను. నేను అవుట్ అయిపోయిన తర్వాత నాకు చాలా అంటే నాకే బాధ అనిపించింది. ఏంటి 10 రన్స్ కొట్టలేదని నేను దిగి 3 ఓవర్స్‌లో అని చెప్పి. నేను వెళ్ళిపోయి ఇంకా నేను నా స్టాండ్స్‌లో కూర్చొని కళ్ళకి గంతలు కట్టేసుకొని కూర్చున్నాను. ఇంకా నాకు చిరాకు వచ్చి నా మీద నాకే. ఏమైందా మ్యాచ్ అని. సో పెవిలియన్‌కి వచ్చాక నేను కూర్చున్నాను అలాగా. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ 3-2 విన్ అనే సిచ్యువేషన్ వచ్చింది. కెప్టెన్ మనోజ్ బ్యాటింగ్ అక్కడ మిస్ఫీల్డ్ అవ్వడంతో వాళ్ళు 2 రన్స్ తీసేశారు. బేసిక్గా టై అయిపోయింది. ఆ రోజుల్లో మా కాలేజీలో రూల్ ఏంటంటే టై అయితే టాస్ వేసి వాళ్ళు ఎవరు విన్నర్ అనేది డిసైడ్ చేస్తారు. సూపర్ ఓవర్ ఆ కాన్సెప్ట్ ఏం లేదు అప్పట్లో. అందుకని ఈవినింగ్ బాగా లేట్ అయింది కూడా. ఎంపైర్ ఏం చేశారంటే టాస్ వేసి మ్యాచ్ డిసైడ్ చేస్తారు. అప్పుడు నేను కళ్ళ గంటలు తీసి కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే మా కెప్టెన్ మనోజ్ టాస్ అనేది జనరల్గా ఓడిపోడు. 90% ఎప్పుడు విన్ అవుతాడు. సో నాకు కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఏంటైందంటే విన్ కాన్ఫిడెన్స్ నాది 90%కి వెళ్ళింది. ఆ రోజు అదే జరిగింది. టాస్ వేశారు, టై అయినందుకు మా కెప్టెన్ టాస్ విన్ అయ్యాడు, మేము విన్ అయిపోయాం. పాపం బాగా ఆడిన జూనియర్స్ టాస్ వల్ల ఓడిపోయారు. ఇక మాకు మామూలు హ్యాపీనెస్ కాదు. సో దీనివల్ల నేను ఏం చేశానంటే ఫైనల్స్లో నా పొజిషన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను 6 డౌన్ తర్వాతే దిగాను. జనరల్గా నేను 4-5లో దిగుతుంటాను, కానీ ఆ మ్యాచ్ వల్ల నా కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గి నేను 6 డౌన్ తర్వాత దిగాను. అటుపక్క బ్యాట్స్మెన్ ఏమో రమేష్. అతను చాలా బలంగా ఉంటాడు. కొడితే డెఫినెట్గా వెళ్తుంది అతను కొడితే. నేను చెప్పాను 4 hours 40 మనం ట్రై చేద్దాం, తప్పేం లేదు. మనం 1-2 కొడితే వాళ్ళు వైల్డ్ అని వేస్తారు, సో ట్రై చేద్దామని. సరే అన్నాడు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము. నేను ఫేస్ చేస్తున్న న్యూ ఓవర్, ఫస్ట్ బాల్ నో బాల్, ఓవర్ వేస్ట్, ఆఫ్ సైడ్, ఒక బౌండరీ కొట్టాను. ఫైనల్స్ కాబట్టి హెచ్ఓడీస్ కూడా వచ్చారు. మెకానికల్ హెచ్ఓడీ వచ్చి ఆయన ప్రజెంటేషన్ కోసం ఉన్నారు. ఇంకెన్ని రన్స్ అది ఇదని మాట్లాడుకుంటున్నారు స్టాండ్లో. నెక్స్ట్ బాల్ లెగ్ సైడ్ వేశాడు. నేను దాన్ని కూడా ఫ్లిక్ చేసి ఇంకో బౌండరీ కొట్టాను. నెక్స్ట్ నేను 2 runs తీశాను. ఆ ఓవర్లో వెళ్ళలేదని ఒక 14-15 runs దాకా వచ్చాయి. ఇప్పుడు ఆ రన్నింగ్లో ఆ 2 runs తీస్తున్న టైంలో నా నీ ఒకటి బెనికింది. ఇది ఈ టైంలో ఇలా ఏంట్రా అని చెప్పి అప్పటికి ఇంకా బై రన్నర్ రూల్ ఉండింది. సో నేను రన్నర్ పెట్టుకున్నాను. నాకు నచ్చదు యాక్చువల్గా బై రన్నర్ పెట్టుకోవడం, ఈ 2 brains-తో రన్నింగ్లు చేయడం ఇదంతాను. అటుపక్క రమేష్ ఏం చేశాడంటే ఇంకా లేపద్రా బాల్ని పైకి గాలిలో కానీ టైంలో బాల్ లేపి తను అవుట్ అయిపోయాడు. ఇటుపక్క ఇంకేంటంటే వికెట్స్ లేవు, రిస్కీ సింగిల్స్ వద్దని నేను క్లియర్గా చెప్పాను బై రన్నర్కి. అప్పుడు మనోజ్ వచ్చాడు అటుపక్క. ఇటుపక్క రన్నర్ ఏమో రాజుని పెట్టుకున్నాను. మనోజ్ అండ్ రాజు లాస్ట్ ఓవర్లో లాస్ట్ మ్యాచ్లో జూనియర్స్ మీదన విన్ చేయించారు. బేసిక్గా టై చేయించి గెలిపించారు ఆల్మోస్ట్. నేను వద్దన్నా సరే రన్కి పరిగెట్టి రాజు అవుట్ అయిపోయాడు. సెకండ్ రన్ కోసం పరిగెట్టి రాజు అవుట్ అయిపోవడంతో నేను పెవిలియన్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడితో నా వికెట్ అయిపోయింది. స్కోర్ ఇంకో 20 runs కొట్టాలి. లాస్ట్ ఓవర్ వచ్చింది, మేము కొట్టలేకపోయాం. మ్యాచ్ అయ్యాక చాలా డల్గా ఉన్నాను నేను. మా టీం మంచి టీం అయినా కాలేజీలో ఒక కప్ కూడా కొట్టలేకపోయింది. అదొకటే బాధ. సౌత్ ఆఫ్రికా లాగా చోకర్స్లా ఉండిపోయాం. ఇంకా ఫైనల్ ఇయర్లో కప్ మేము ఆడలేదు. ప్రాజెక్ట్ వర్క్, ల్యాబ్ వర్క్ అని ఆడదాం అనుకున్నా సరే ఆడలేకపోయాం, పార్టిసిపేట్ చేయలేదు. వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ కప్స్ టోర్నమెంట్స్ లేకపోయినా మేము 1 hour కాలేజ్లో బస్సులో వెళ్ళేవాళ్ళం. సో అలా బస్ మ్యాచెస్ కూడా జరిగాయి బయట. మా బస్సుకి నేనే కెప్టెన్. మా బస్సు ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ని ఓడించింది. అలా ఆ విధంగా నా కాలేజ్ క్రికెట్ లైఫ్ అయిపోయింది. ఇవి నా కాలేజీలో జరిగిన కొన్ని గుడ్ మ్యాచెస్, బాగా గుర్తుండే మ్యాచెస్. అంటే గుర్తు ఉంటే బాగుండే అలాంటి మ్యాచెస్, ఓడిపోయినా సరే. అందులో ఇంకొక ఫన్నీ మ్యాచ్ ఒకటి జరిగింది. అది నేను ఇంకో ఎపిసోడ్ చేస్తాను దాని గురించి. మీకు ఈ క్రికెట్ స్టోరీస్ కనుక నచ్చితే, నేను USA అండ్ కెనడాలో కూడా కొన్ని క్రికెట్ మ్యాచెస్ ఆడాను. అవి కూడా కొన్ని థ్రిల్లింగ్ మ్యాచెస్ ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలాంటి వాళ్ళతో కూడా నేను క్రికెట్ ఆడాను ఇక్కడ. అలాంటి మ్యాచెస్ కూడా నేను చెప్పాలని మీరు అనుకుంటే ప్లీజ్ నాకు ఇన్స్టా అండ్ ట్విట్టర్లో DM చేయండి, ఆర్ gupchuppodcast@gmail.comకి ఈమెయిల్ చేయండి. నా పేరు విజయపల్ల. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.